అది కదా నానమ్మ, నేను చెప్పేది ఒకసారి. నువ్వు నా రఘురామ్ కాదా? నానమ్మ, నువ్వు నా రఘురామ్వి కాదా? నా రఘురామ్వి కాదా? నువ్వు నా రఘురామ్వి కాదా? అయ్యో అత్తయ్య! నానమ్మ, అయ్యో ఏమైంది అత్తయ్య? అమ్మమ్మ! అత్తయ్య! అమ్మమ్మ! నానమ్మ, నానమ్మ, అమ్మమ్మ! అత్తయ్య! నానమ్మ, నానమ్మ లే నానమ్మ, 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 అమ్మమ్మ లే అమ్మమ్మ! అత్తయ్య! అమ్మమ్మ! పెద్దమ్మా, లేవండి అత్తయ్య! నానమ్మ, నానమ్మ లే నానమ్మ. నువ్వు లెగవరా, ఇంకా నీ నటన చాలు. ఇంకా నటించి మమ్మల్ని మోసం చేయాలని చూడకు. నువ్వులే. మీరు ఆగండి ఒక్క నిమిషం. నానమ్మ, నానమ్మ, నేను చెప్పేది విన్నానమ్మా. నానమ్మ, నందిని మనుషులు తీసుకురా. మనుషులు తాగు. రేయ్, అత్తయ్య! ముందు నువ్వు లెగవరా. నానమ్మ, నానమ్మ, నిన్నిప్పుడే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీసులకు అప్పగిస్తాను. పదా. అది కదండి నానమ్మ, ఒకసారి ఆగండి. నన్ను క్షమించండి బామ్మగారు. వీడే మీ రఘురామ్, మీ రఘురామ్. వీడే మీ మానవుడు. వీడే మీ వారసుడు. వీడే నా ప్రాణ స్నేహితుడు, మీ రఘురామ్. అదేంటి ఇప్పటికిప్పుడే మాట మారుస్తావేంటి? ఇందాకే కదా రఘురామ్ ఎక్కడ, వీడు మా రఘురామ్ అనే కాదు అని చెప్పావు. నన్ను మీరందరూ క్షమించాలి. వీడి మీద నేను గుస్సయ్యాను. వీడు నేను ఇన్ని సంవత్సరాలు ముంబైలో కామ్ కియా. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ప్రతిదీ ఒకరికొకరం చెప్పుకునేవాళ్ళం. ఇన్ని రోజుల తర్వాత వీడిని కలవడానికి వస్తే వీడు నా కోసం ఇంటి దగ్గర ఎదురు చూడకుండా ఇలా ఫ్యామిలీని తీసుకుని బయటకు వస్తే వీడి మీద నేను అలుగుతాను కదా. ఆ కోపంతోనే వీడు మీ మనవడు కాదు అని సరదాగా ఆట పట్టిద్దామని చెప్పాను. మీరు ఇంత ఎమోషనల్ అవుతారని నేను అస్సలు ఊహించలేదు బామ్మగారు. ముజే మాఫ్ కర్ దీజియే బామ్మజీ. వీడే మీ మనవడు, మీ రఘురామ్, మీ వారసుడు. నాన్న రఘు, బామ్మగారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి. నేను మీ మనవడిలాంటోన్నే. వీడు నా మనవడు కాదు అన్న మాట వింటే నేను తట్టుకోలేను నాయనా. నేను మీ మనవాణ్ణి కాదని తెలిస్తే
మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందా? సారీరా రఘురామ్, నా గురించి నీకు తెలుసు కదా. సరదాగా ఆట పట్టిద్దాం అనుకున్నాను. ఇంత సీరియస్ అవుతుందని నేను ఊహించలేదురా. ఇదిగోరా నీ చెక్. ఇక నేను బయలుదేరుతానురా. ఎక్కడికి రా? వచ్చింది ఇప్పుడే కదా. ఉండు, ఇవాళ ఉండి రేపు వెళ్ళొచ్చులే. నీకు తెలియదేముందిరా, మన ఆఫీస్లో ఎవరు చేయవలసిన పని వాళ్లే చెయ్యాలి. ఒకరోజే లీవ్ పెట్టొచ్చాను. కల్ సుబే మార్నింగ్ తక్ ఆఫీస్లో ఉండాలిరా. బయలుదేరుతాను. ఉంటాను బామ్మగారు, నమస్తే. వస్తానమ్మా, బాయ్ రా. అత్తయ్య, వంట రెడీ చేయమంటారా? వెళ్ళు పద్మావతి, పిల్లలు ఆకలితో ఉన్నారు. వెళ్ళు. అలాగే అత్తయ్య. ఏంట్రా ఆ ముంబై వాడు వచ్చి వీడు రఘురామ్ గారు కాదు అన్నాడు. ఆ ఆనందం కాస్త మనస్ఫూర్తిగా పొందే లోపే వీడే రఘురామ్ అని మనకు చెప్పి వాడు వెళ్ళిపోయాడేంట్రా? నాకు అదే ఏం అర్థం కావట్లేదు నాన్న. ఒక్క క్షణంలో నేను ఎంత ఆనందపడ్డానో తెలుసా? వాడే రఘురామ్ కాదనగానే వాడు వెళ్ళిపోతాడు. ఈ పిల్ల పిశాచల్ని మనం లేపేసి ఆ తర్వాత ఎలాగో ముసల్దాన్ని కూడా లేపేసి ఆస్తంతా మనం అనుభవించొచ్చు అని ఎన్ని కలలు కన్నాను నాన్న. చ, నా ఆశలన్నీ అడి ఆశలయ్యాయి. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదురా. ఇక మన చేతిలో ఏముంది నాన్న? హ, వాడే రఘురామ్ అని కన్ఫర్మ్ అయిపోయింది కదా. లేదురా, దీంట్లో ఏదో తిరకాసుంది. అదేంటో కనిపెట్టాలి. దానికంటే ముందు ఈ ఇంట్లో కొన్ని ప్రాణాలు పోవాలి. ఇప్పుడు వీడు రఘురామ్ అవునా కాదా అనేది పక్కన పెడితే ఈ ఇంట్లో ఒక్కొక్కరి చావుని చూసి వీడే పారిపోవాలి. ఇప్పుడేం చేద్దామంటావు నాన్న? ఓ పక్క వడ్డీల వీరనాథం గాడు ఎప్పుడొచ్చి మన మీద పడతాడో అర్థం కాకుండా ఉంది. అందుకేరా ఈరోజే ఆ పిల్ల పిచాచాల ముగ్గురికి చావు ముహూర్తం పెట్టబోతున్నాను. ఎలా నాన్న? చెప్తాను. ఏంటండి ఇది? నాకంత అయోమయంగా ఉంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ముందేమో ఆ ముంబై నుంచి వచ్చిన అతను మీరు రఘురామ్ కాదు అన్నాడు. తర్వాత అతను మీరే రఘురామ్ అని ఒప్పుకున్నాడు. అసలు ఏం జరిగినట్లు? నీకు నైట్ చెప్పాను కదా, ఆ ముంబై నుంచి వచ్చిన వాడిని మేనేజ్ చేస్తానని. అదే ఎలా మేనేజ్ చేశారు? రఘురామ్ నాకు చాలా మంచి ఫ్రెండ్ అండి. వాడు నా దగ్గర ఉన్నన్ని రోజులు వాళ్ళ కుటుంబం గురించి ఎప్పుడూ చెప్తుండేవాడు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, పేరు ఏజే అని. మీ గురించి ఎప్పుడూ చెప్తుండేవాడు. వాడు చెప్తున్నప్పుడు ఏమో అనుకున్నాను కానీ వాడి కోసం మీరిప్పుడు వాడిలా మీరు వాడి స్థానంలోకి వెళ్ళి ఇంత చేస్తున్నారంటే మీరు చాలా గొప్పవారు సార్. ఇది నా స్నేహితుడి కోసం నేను తీసుకున్న బాధ్యత గోకుల్. కానీ నువ్వు నాకు సాయం చేయాలి. చెప్పండి సార్. ఇప్పుడు నువ్వు ఆ ఫ్యామిలీ ముందు నేను రఘురామ్ కాదు అని చెప్పకూడదు. భలేవారు సార్. రఘురామ్ మీకు ఎంతో నాకు అంతే. వాడి కోసం మీరు అంత చేస్తున్నారు, నేను ఈ మాత్రం చేయలేనా సార్? థ్యాంక్స్ గోకుల్. అది విషయం. ఎక్స్ట్రాడినరీ అండి. మీ ఆలోచనలకి నేను హగ్గివ్వకుండా ఉండలేకపోతున్నా. లే 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 ఇదేమన్నా ఇల్లు అనుకుంటున్నావా? పార్కు. ఎవరన్నా చూసారంటే అవునుందా? పద పద, ఎవరిని చూస్తే బాగుండదు. పద. ఏమండి, ఈ స్వీట్ ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో.
బాబా నేను చేసిన ఈ ఐటమ్ టేస్ట్ చేసి చెప్పు బావా ఎలా ఉందో. రఘురాం గారు ముందు ఇది టేస్ట్ చేయండి. లేదు బావా, ముందు నేను తీసుకొచ్చింది టేస్ట్ చేయ బావా. హాట్ తిన్నాక ఎవరైనా స్వీట్ తింటారా? స్వీట్ తిన్నాకే హాట్ తింటారు. రఘురాం గారు ముందు ఇదే టేస్ట్ చేయండి. లేదు బావా, ముందు ఇది తిను బావా. నాది టేస్ట్ చేయండి. నాది లేదు, ఇదే బావా నాది లేదు, ఇది. భాను, నిన్నిప్పుడు ఎలా ఉడికిస్తానో చూడు. పెళ్ళాం చేసింది రుచి చూడకుండా వేరే పిల్ల చేసింది రుచి చూస్తారా? చెప్తానుండండి మీ సంగతి. బావా ఎలా ఉంది? సూపర్ ఉంది నందిని, చాలా బాగుంది. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. టీచర్ టేస్ట్ చూస్తానివ్వండి. ఏం అవసరం లేదు, చేశారుగా టేస్ట్ చాలు. ఒరే బాబీ, కాళ్ళే పెక్క అవుతుంది, ఎక్కువగా పరిగెత్తమాక. అమ్మమ్మ గారు ఈ స్వీట్ ఒకసారి టేస్ట్ చేసి చెప్పరా ఎలా ఉందో? ఆహా, బ్రహ్మాండంగా ఉంది టీచర్ అమ్మా, చాలా బాగుంది. లక్కీ బావా ఆ టీచర్ ఏమో స్వీట్ కాకుండా నేను చేసిన ఫ్రై టేస్ట్ చేశారు తెలుసా? బావ నేను చేసిన ఫ్రై టేస్ట్ చేస్తుంటే టీచర్ ఏమో మొహం వాడిపోయింది తెలుసా? చెప్పానా అక్క, మొదటిసారి మనం టీచర్ అమ్మ మీద పై చేయి సాధించాం. ఇక పైన ఎప్పుడు మనం ఇలాగే ప్లాన్ చేయాలి, ఇలాగే గెలుస్తూ ఉండాలి. ఆ టీచర్ అమ్మ మన ముందు ఓడిపోతూనే ఉండాలి. ఎక్కడ పెట్టాను? ఏంటే ఏం పడేసుకున్నావు, అంతలా వెతుకుతున్నావు? ఇక్కడే కర్పూరం ముద్ద పెట్టాను, కనిపించడం లేదు. ఒరే బాబీ, ఇక్కడ కర్పూరం ముద్ద పెట్టాను, నువ్వేమన్నా చూసావా? అది కర్పూరం ముద్దనా? అవునరా, కొంపదీసి బెల్లంగడ్డ అనుకుని తినేసాను అత్తయ్య. ఓరి బడవా, ఇంకా నయం ఆ పక్కన ఒత్తులు పెట్టాను, నూడిల్స్ అనుకుని అవి కూడా తినేసావు కాదు. అవి నూడిల్స్ కాదా, ఒత్తులా? ఏంట్రా అవి కూడా తినేసావా? నీ కంటికి ఏది తినేదో ఏది తినకూడదో అది కూడా తెలీదా? జోక్ చేశాను అత్తయ్య. ఒరే బాబీ, మీ అత్తయ్యనే ఆట పట్టిస్తున్నావా? నిన్ను ఒరే బాబీ, నీకు కూడా కుడి చేతి మీద పుట్టుమచ్చుందా? నీకు కూడా అంటున్నావంటే ఇంకెవరికైనా ఉందా? ఇంకెవరికంటారేంటండి, మన రఘురాముకు కూడా ఉంది. బావా కదా, మీ బావ రఘురాంకి ఏమవుతాడు? మావా. మరదే, రఘురాంకి మేనమామ పోలికలు వచ్చాయి అంటే వీళ్ళ నాన్న పోలికలు. అందుకే మేనమామకి ఉన్నట్టు రఘురాంకి చేతి మీద కూడా పుట్టుమచ్చుంది. ఇప్పుడు వీళ్ళ నాన్నకి పుట్టుమచ్చుంది కాబట్టి అదే చోట వీడికి ఉంది. అవునరా, రఘురాముకి కూడా కుడి చేతి మీదే పుట్టుమచ్చుంది.
వాడి చేతి మీద పుట్టుమచ్చ ఉందో లేదో చూస్తే వాడు రఘురామో కాదో తెలుస్తుంది కదా. అవునరా, ఈ ఐడియా నాకు రానే రాలేదు. పద చూద్దాం, పద. ఏమండి, వాళ్ళు మీ చేతుకున్న పుట్టుమచ్చని చూడడానికి వస్తున్నారు. ఇప్పుడు ఎలా అండి? అమ్మా! అయ్యో రఘు 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 ఏం చేశారండి? బావా బావా రఘు రఘు ఏమైంది బాబు? ఏమైంది నాన్న? చూసుకోలేదు నానమ్మ. చూసుకోలేదు నానమ్మ, గరిటె చేయి మీద పడి కాలింది. పద్మావతి ఏమైనా అందుకోవే, కాలేజ్ చోటు రాద్దాం. మంట పుడుతుందా నాన్న? నోరు ముయ్యవే. సాటి మనిషికి గాయమైతే ఆ మాత్రం బాధ ఉండదా? అందరూ మీలాగే కటిక గుణాలతోనే ఉంటారా ఏంటి? ఎప్పుడే మాట్లాడాలో తెలీదా? ఏమోనండి, చిన్నప్పటి నుంచి అంతే. నాతో కొద్దిగా పరిచయం ఉన్న వాళ్ళకి చిన్న గాయం అయినా నేను తట్టుకోలేను. నాన్న నాన్న ఇప్పుడు ఎలా ఉంది నాన్న? మంట తగ్గిందా? పర్వాలేదు నానమ్మ. అమ్మా, రఘు అన్నయ్య కూడా పుట్టుమచ్చుందన్నావు కదా, ఒకసారి చూడు. ఏం మనుషులరా మీరు? గాయమే బిడ్డ బాధపడుతుంటే పుట్టుమచ్చ గిట్టుమచ్చ అంటారేంటి? అసలు మనుషులేనా మీరు? పిచ్చి నా కొడక, నీ సందర్భమారా? ఏం కాదులే నాన్న, టీచర్ అమ్మ వెన్న రాసింది కదా, తగ్గిపోతుంది.